హలో నమస్తే, వెల్కమ్ టు మై రిచ్ రెసిపీస్. ఇవాళ మనం చేయబోయేది క్రిస్మస్ స్పెషల్ దమ్ బిర్యానీ. అది ఎలా చేయాలో చూద్దాం రండి. మనకి చాలా డౌట్స్ ఉంటాయి కదా, చిన్న చిన్న డౌట్స్ తో మనం క్లియర్ చేసుకుంటూ ఎలా ఈజీగా పర్ఫెక్ట్ గా ఎలా చేయాలో నేర్చేసుకుందాం రండి. ముందుగా ప్యాన్ పెట్టుకుని స్టవ్ వెలిగించుకొని ఇవన్నీ డ్రై రోస్ట్ చేసుకోవాలండి. లవంగాలు 2 స్పూన్స్, ధనియాలు 2 స్పూన్స్, ఇలాచీ 2 స్పూన్స్, షాజీరా 2 స్పూన్స్, చెక్క ఒక 3, జాజిపువ్వు ఒక 3, మిరియాలు 1 స్పూన్. ఇవన్నీ డ్రై రోస్ట్ చేసుకుని పక్కన పెట్టేసుకుందాం. డ్రై రోస్ట్ చేసుకుని చల్లారనిచ్చాక గ్రైండ్ చేసుకుందాం. ఇవి సిమ్లోనే వేయించుకోవాలండి, లేదంటే స్మెల్ వేరుగా వచ్చేస్తుంది. సో లో ఫ్లేమ్లో పెట్టుకుని వేయించేసుకోవాలి. లాస్ట్గా కసూరి మేతి కూడా వేసుకుని స్టవ్ ఆఫ్ చేసేసుకుని చల్లారనిద్దాం. ఇవి చల్లారిపోయాయండి. వీటన్నిటిని గ్రైండ్ చేసుకుందాం. ఇది గ్రైండ్ అయిపోయిందండి. ఇలా బరకగానే ఉండాలి. ఇది 1 మంత్ వరకు మనం స్టోర్ చేసి పెట్టుకోవచ్చు. ఇప్పుడు ఆనియన్స్ కట్ చేసుకుందాం. ఇవి పొడుగ్గా కట్ చేస్తాం కదా, ఇలా కాకుండా ఇలా అడ్డంగా కట్ చేసి ఒకసారి ఇలా ట్రై చేసి చూడండి. స్లైసెస్ చూసారా, ఇలా వస్తాయి. అన్నిటినీ మనం కట్ చేసేసుకుని పెట్టుకుందాం. వీటికి 1 kg వరకు ఆనియన్స్ పడతాయి. గిన్నె పెట్టుకొని స్టవ్ వెలిగించుకుందాం. ఇప్పుడు ఇందులో గిన్నె వేడెక్కాక ఆయిల్ వేసుకుందాం. మనం బ్రౌన్ ఆనియన్స్ చేసుకోవడానికి ఒక 1/2 kg ఆయిల్ పడుతుంది. 1/2 kg వరకు ఆయిల్ వేసుకుని ఆనియన్స్ అన్ని ఫ్రై చేసుకుందాం. ఇప్పుడు సన్నగా పొడుగ్గా కట్ చేసుకున్న ఆనియన్స్ ని వేసేసుకుందాం. ఇలా ఆనియన్స్ అన్నింటినీ ఆయిల్లో స్ప్రెడ్ చేసేసుకుని బాగా వేగనిద్దాం. ఇందులో చాలా తేమ ఉంటుంది కదా, సో మనకి చాలా టైం పడుతుంది. ఇలా మధ్యలో కలుపుకుంటూ వేపేసుకోవాలి. ఇప్పుడు పింకిష్ లోకి అయిపోయాయి, అక్కడక్కడ గోల్డ్ కలర్ లోకి వస్తున్నాయి. చూసారు కదా, ఇలా గోల్డ్ కలర్ లోకి వస్తే సరిపోతుంది. బ్లాక్ అవనివ్వద్దు. తర్వాత ఈ ఆయిల్ అని తీసేటప్పటికి బ్లాక్ కలర్ లోకి వచ్చేస్తాయి. సో అందుకని ఈ కలర్ లోనే మనం తీసేసుకోవాలి. ఇలా ప్రెస్ చేసుకుంటూ ఆయిల్ అంతా పోయేలాగా మనం ఒక టిష్యూ పేపర్లోకి తీసేసుకుందాం. పుదీనా కూడా కట్ చేసేసుకుని రెడీ పెట్టేసుకుందాం. కట్ చేయించుకున్న చికెన్లో నిమ్మకాయ, ఒక నిమ్మకాయ పెద్ద సైజ్ అయితే, లేదంటే చిన్న సైజ్ అయితే 2 నిమ్మకాయలు, 2 స్పూన్స్ కారం, అల్లం వెల్లుల్లి పేస్ట్ 3 స్పూన్లు, ధనియాల పౌడర్ 2 స్పూన్స్ వేసుకుని కలిపేసుకుని
తగినంత ఉప్పు కూడా వేసేసుకుని కలిపేసుకుని నైట్ అంతా మ్యారినేట్ చేసేసి పెట్టేసుకోవాలి. ఇది ఫ్రిడ్జ్లో పెట్టుకుని నైట్ అంతా నాననివ్వాలి. ఇలా నానిన చికెన్లో ఇప్పుడు మళ్ళీ ఇది 200 గ్రామ్స్ పెరుగు, మనం రెడీ చేసి పెట్టుకున్న 2 స్పూన్స్ గరం మసాలా, కొత్తిమీర, పుదీనా, ఇలా మనం ఫ్రై చేసి పెట్టుకున్న క్రిస్పీ ఆనియన్స్ చూసారా ఎలా క్రిస్పీగా ఉన్నాయో, ఈ కలర్ వచ్చే వరకే వేపుకోవాలి. 80% ఆఫ్ ఆనియన్స్ ఇందులో వేసేసుకుందాం, ఫ్రైడ్ ఆనియన్స్. 20% మాత్రమే మనం దమ్ వేసినప్పుడు వేసుకుందాం. ఇవన్నీ బాగా కలిపేసి ఇందులో మనం ఒక 8 వరకు చిల్లీస్ కూడా మిక్సీ వేసుకుని ఇందులో కలిపేసుకోవాలి. 8 వరకు పేస్ట్ చేసిన పచ్చిమిర్చి కూడా ఇందులోకి వేసేసుకుని ముక్కలంతటికి పట్టేలాగా బాగా కలుపుకోవాలి. ఇలా కలిపిన దాన్ని ఒక 1 అవర్ ఫ్రిడ్జ్లో పెట్టి మరొక్కసారి మ్యారినేట్ చేసుకోవాలి. ఇలా కలిపేసిన దాన్ని 1 అవర్ ఫ్రిడ్జ్లో పెట్టేసి మ్యారినేట్ చేసుకుందాం. ఈలోపు మనం ఒక గిన్నెలో రైస్ని బాయిల్ చేసుకుందాం. వాటర్ బాయిల్ అవ్వడానికి పెట్టేసుకుందాం. స్టవ్ ఆన్ చేసుకుని ఒక 4 బిర్యానీ ఆకు, 2 చెక్క, 2 మరాఠీ మొగ్గ, 2 స్టార్ పువ్వులు, ఒక 7-8 లవంగాలు, ఒక 3 లేదా 4 ఇలాచి, ఇవన్నీ వేసేసుకుని బాగా మరగనివ్వాలి. ఇప్పుడు మరిగిన దాంట్లో రైస్ వేసేసుకుందాం. ఇది 1 అవర్ నానబెట్టిన బాస్మతి రైస్. ఒక్కసారి ఇలా కలుపుకొని రుచికి సరిపడా, ఆల్రెడీ చికెన్లో వేసాం కదా, ఇందులో రైస్ సరిపడా సాల్ట్ వేసేసుకోవాలి. ఇలా మధ్యలో ఒకసారి, ఎక్కువ సార్లు కలపకూడదు, ఒకసారి ఉడికిందో లేదో చూడాలి. ఇంకా ఉడకలేదండి, ఇంకొద్దిసేపు ఉడకనిద్దాం. ఈ రైస్ 80 to 90% ఉడికిపోవాలి. రైస్ ఉడికిపోయిందండి. స్టవ్ ఆఫ్ చేసేసుకుని స్ట్రెయిన్ చేసేసుకోండి. ఇలా స్ట్రెయిన్ చేసేసుకుని ప్లేట్లోకి వేసేసుకుని చల్లారనిద్దాం. ఇలా రైస్ మొత్తం చల్లారబెట్టేసుకుందాం. మీకు ఏమన్నా అడ్డుగా అనిపిస్తే బిర్యానీ ఆకు మనం వేసిన అన్నీ కూడా తీసేసి పక్కన పెట్టేసుకోవచ్చు. లేదంటే కనుక ఒక క్లాత్లో కట్టేసి మనం మరిగేటప్పుడే వేసేసుకుంటే మీకు అడ్డుగా ఉండవు. ఆనియన్స్ వేపిన గిన్నె ఉంది కదండి,
ఆ గిన్నె పెట్టేసుకొని ఇందాక వేపిన ఆయిల్ కూడా సరిపోతుంది. స్టవ్ వెలిగించుకొని ఒక స్పూన్ వరకు నెయ్యి వేసుకోవాలి. మీకు నచ్చితే ఇంకొంచెం వేసుకోవచ్చు. ఇప్పుడు ముందుగా మ్యారినేట్ చేసి 1 అవర్ కోసం ఫ్రిడ్జ్ లో పెట్టాం కదా, ఆ చికెన్ తెచ్చేసుకుని వేసి 80 to 90% అది కూడా బాగా మగ్గనివ్వాలి. ఇట్లా మ్యారినేట్ అయిన చికెన్ పీసెస్ ని ఇందులో వేసేసుకుని మగ్గనిద్దాం. ఇలా ఈవెన్ గా స్ప్రెడ్ చేసుకుని దీన్ని ఇలా హై ఫ్లేమ్ లోనే ఒక 2-3 మినిట్స్ ఉంచుకుని తర్వాత సిమ్ లో పెట్టి బాగా మగ్గనివ్వాలి. సిక్స్ to 7 మినిట్స్ ఇలాగా మగ్గిపోయాక చిన్న మంట చేసేసుకొని తగ్గించి పెట్టుకోవాలి. కొద్దిగా కరివేపాకు కూడా స్మెల్ కోసం ఇందులో వేసేద్దాం. సరే, మూత తీసుకుని చికెన్ ఉడికిందో లేదో చూసుకుందాం. చికెన్ బాగా మగ్గిపోయిందండి, ఎందుకంటే చికెన్ లో ఉన్న ఆయిల్ బయటకు వచ్చేసింది. సో ఇది మనకి మగ్గిపోయింది. లేయరింగ్ కోసం కొద్దిగా చికెన్ మనం పక్కకు తీసి పెట్టుకుందాం. కొద్దిగా గ్రేవీతో పాటు తీసి పక్కన పెట్టుకుందాం. ఇప్పుడు ఈ చికెన్ ని మొత్తం ఇలా స్ప్రెడ్ చేసేసుకొని దానిపైన రైస్ కూడా వేసుకుందాం. ఒక్కసారి స్టవ్ ఆఫ్ చేసేసుకుందామండి. తర్వాత లేయరింగ్ అయిపోయాక మనం మళ్ళీ స్టవ్ ఆన్ చేసుకుందాం. హాఫ్ ఆఫ్ ద పార్ట్ రైస్ మొత్తం ఇలా లేయరింగ్ చేసేద్దాం. కొత్తిమీర కూడా వేసుకుని కొద్దిగా పుదీనా, ఇలా ఫ్రైడ్ ఆనియన్స్ కూడా వేసేసుకుందాం. ముందుగా పాలల్లో నానబెట్టుకున్న కుంకుమ పువ్వు పాలండి ఇవి కూడా మనం పైన వేసుకుందాం. మంచి కలర్ వస్తుంది, దీనివల్ల మంచి ఫ్లేవర్ కూడా వస్తుంది. లేయర్ కోసం తీసి పెట్టుకుని ఉన్న చికెన్ ని పెట్టేసుకుందాం. మిగిలిన రైస్ మొత్తం వేసేసుకుని మనం దమ్ ఇచ్చేద్దాం. 80% వరకు ఈ రైస్ మొత్తం కుక్ అయిపోయి ఉందండి. 1 kg చికెన్ కి 1 kg బాస్మతి రైస్ వాడాను నేను. మనం మిగిలిన కొత్తిమీర, పుదీనా, మిగిలిన ఫ్రైడ్ ఆనియన్స్ కూడా వేసేసుకోవాలి. లాస్ట్ గా కుంకుమ పాలు కూడా పోసి ఎక్కువ పట్టవండి, ఒక 2-3 స్పూన్స్ వరకు సరిపోతుంది. ఎక్కువ ఇష్టపడే వాళ్ళు 1 స్పూన్ వరకు నెయ్యి వేసుకోవచ్చు. ఇలా అక్కడక్కడ వేసుకుంటే టేస్ట్ చాలా బాగుంటుందండి. ఒక్కసారి దీన్ని పక్కకు పెట్టుకొని
స్టవ్ వెలిగించుకొని ఒక పెద్దది దలసరగా ఉన్న పెనం పెట్టుకుని 5 నుంచి 6 నిమిషాలు బాగా కాలనివ్వాలి. 5 to 6 minutes కాగిపోయింది పెనం. ఇప్పుడు ఈ రైస్ని దమ్కి పెట్టేసుకుందాం. ఇలా దమ్ కోసం రెడీ చేసుకున్న పిండి, ఇది మైదా పిండి. మామూలు చపాతీ పిండి ఎలా కలుపుతాం అలా కలిపేసిన చపాతీ పిండిని ఇలా ప్లేట్కి అతికించేసుకుంటే మనకి దమ్ కోసం రెడీ అయిపోయినట్టే. ఇలా దీని మీద మూత పెట్టి, కరెక్ట్ అయిన మూత ఉండాలండి. మూత పెట్టి ఇలా జస్ట్ ఒకసారి ప్రెస్ చేస్తే అంటుకుపోతుంది. దీని మీద బరువు పెట్టుకుందాం. ఈ బరువు వల్ల ఆవిరి బయటికి వెళ్లకుండా ఉంటుంది. 15 to 20 minutes వరకు బిర్యానీ రెడీ అవడానికి టైం పడుతుంది. 20 minutes అయిపోయిందండి. ఇప్పుడు ఒకసారి మీకు చిన్న టిప్పు, ఇది మనకి ఉడికిందో లేదో తెలియడం కోసం, దమ్ బాగా అయిందో లేదో తెలియడం కోసం కొద్దిగా వాటర్ తీసుకుని ఇలా స్ప్రింకిల్ చేసుకోవాలి. వెంటనే ఎవాపరేట్ అయిపోతే మనకి మగ్గిపోయినట్టే. ఇది అయిపోయింది కదా. ఇప్పుడు బిర్యానీ ఎలా ఉడికిందో చెక్ చేసుకుందాం. ఇప్పుడు టైట్గా ఉన్న మూతని ఒకసారి తీసి ఒకసారి ఇలా చెక్ చేసుకుందాం. చూసారు కదా, చక్కగా మన దమ్ బిర్యానీ ప్రిపేర్ అయిపోయింది. ఇప్పుడు ప్లేట్లోకి సర్వ్ చేసేసుకుందాం. చూసారు కదా, ఎంతో టేస్టీగా ఉంటే క్రిస్మస్ స్పెషల్ చికెన్ దమ్ బిర్యానీ. ఒకసారి మీరు కూడా ట్రై చేసి చూడండి. ఈ రెసిపీ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ.